ట్రిక్స్ గైస్. ఒక సూపర్ బ్లాగ్ ఉంది ఈరోజు. యాక్చువల్లీ మేము జైపూర్లో ఫస్ట్ 3-4 డేస్ లీలా ప్యాలెస్లో ఉన్నాం. ఆ తర్వాత టు ఎక్స్పీరియన్స్ ద సిటీ లైఫ్ మేము వేరే హోటల్కి షిఫ్ట్ అయ్యాం. అండ్ వీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్ లైక్ క్రేజీ. ఈ వ్లాగ్ మొత్తం దాని గురించి. అండ్ బిల్లీ గారు మా ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత ఆయనతో జరిగిన ఘోరాలు, ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాం. అసలు ఇది వ్లాగే కాదండి, ఇది ఒక పెద్ద కామెడీ షో అనుకోండి. కానీ ఈ ఫన్ అండ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ దగ్గర మీ టైంది ఒక 2 minutes తీసుకుంటానండి. ప్లీజ్ గైస్, డోంట్ ఫార్వర్డ్ ఆర్ డోంట్ స్కిప్ దిస్. ఇది ప్లీజ్ మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక చిన్న ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో ఇది ఒక కాజ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఇంతకు ముందు కూడా నా అగేన్స్ట్ కొన్ని జరిగితే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా అలాంటివి జరిగితే నేను తప్పకుండా స్టాండ్ తీసుకుంటాను. అండ్ ఆల్సో గైస్, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ ఆర్ ప్రమోటెడ్ బై ఎనీ బ్రాండ్. లారియల్ ప్యారిస్ హాలో బ్యాక్ అండ్ బ్రేక్ త్రూ వాళ్ళతో కలిపి ఒక ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ స్టాండ్ అప్. And this is meant to fight against street harassment specifically. ఎందుకంటే గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూస్తే 78% ఆఫ్ విమెన్ హ్యావ్ ఫేస్డ్ స్ట్రీట్ హారెస్మెంట్. ఇలాంటి సిచ్యువేషన్ ఒక్కొక్కసారి మనతో జరిగితే, లేదంటే ఇంకొకరితో జరిగితే మనం ఏం చేయాలో తెలియక, లేదంటే ఎలా రియాక్ట్ అవ్వాలో, మనం రియాక్ట్ అయితే, మనం ఇన్వాల్వ్ అయితే మనకి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో తెలియక ఏం చేయకుండా ఉండిపోతాం. అండ్ స్ట్రీట్ హారెస్మెంట్ ట్రాన్స్లేట్స్ టు క్యాట్ కాలింగ్, ఈవ్ టీజింగ్, లేదంటే ఒక్కొక్కసారి ఫిజికలీ ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఇంకొకరి గురించి లేదంటే మన గురించి మనమే ఎలా స్టాండప్ చేయొచ్చు అనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రోగ్రాంలో వాళ్ళు 5 Ds మీద స్ట్రెస్ చేస్తున్నారు. ఆ 5 Ds ఏంటంటే డిలే, డెలిగేట్, డాక్యుమెంట్, డైరెక్ట్ అండ్ డిస్ట్రాక్ట్. ఇది ఒక టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెషన్ అండి. జస్ట్ 10 to 15 minutes స్పెండ్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేసిస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ లింక్ క్లిక్ చేసి ఒక 15-minute ట్రైనింగ్ సెషన్ తీసుకోండి. అండ్ ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మేక్ యూ ఫీల్ సో ఎంపవర్డ్ దాట్ మనం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయితే ఎలా రియాక్ట్ అవ్వచ్చు అని మనకు కూడా ఒక క్లారిటీ, ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కొన్ని గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూసుకుందాం గైస్. 80% ఆఫ్ విమెన్ గ్లోబలీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హారెస్మెంట్ ఇన్ పబ్లిక్ స్పేసెస్. అందులో ఓన్లీ 25% ఆఫ్ విమెన్ సెడ్ దట్ సమ్వన్ కేమ్ ఇన్ అండ్ హెల్ప్ దెమ్. అండ్ 79% ఆఫ్ విమెన్ సెడ్ దట్ ఎవరైనా వచ్చి మాకు హెల్ప్ చేస్తే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది అని. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే దట్ ఇలా మన ముందు జరిగితే, లేదంటే మనకి జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటే, ప్లీజ్ టేక్ ద ట్రైనింగ్ గైస్. ఐ హైలీ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు గో అండ్ టేక్ అ లుక్ అట్ ద ట్రైనింగ్. అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, యూ షుడ్ నో హౌ యూ కెన్ రియాక్ట్ టు సచ్ అ సిచ్యువేషన్. ఖచ్చితంగా మీరందరూ ఈ ట్రైనింగ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీరు అందులో ఏం నేర్చుకున్నారు, లేదంటే ఏదైనా కొత్త ఐడియాస్ వచ్చాయి, ఏదైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో ఈ ట్రైనింగ్ లింక్ షేర్ చేయండి. ఎవరికి ఏ విధంగా ఎప్పుడు హెల్ప్ అవుతుందో మనకు తెలియదు కదా. సో ప్లీజ్ డూ షేర్ ఇట్ గైస్. ఐ కంగ్రాచులేట్ లారియల్ ప్యారిస్ ఫర్ సచ్ అ గ్రేట్ ఇనిషియేటివ్ వన్స్ అగైన్. ఇప్పుడు గైస్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటి తెలుసా? సో బిల్లి గారు మా ఊరికి వచ్చారు. అంటే జైపూర్ ఎగ్జాక్ట్గా మా ఊరు కాదు, బట్ దెన్ ఐఎమ్ అ మార్వాడి, సో బేసిక్లీ ఫ్రమ్ రాజస్థాన్. అండ్ నిన్నటి వరకు మేము ఒక వేరే హోటల్లో ఉన్నాం, హోటల్ లీలా ప్యాలెస్ అని. అది మీ అందరు చూసారు. సో సిటీ లైఫ్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దామని కొత్త హోటల్కి వచ్చాం. అండ్ ఆ హోటల్ నుంచి ఈ హోటల్ వచ్చే రూట్లో బిల్లి గారు ఎలా ఎంజాయ్ చేశారో చూసేయండి. మర్చిపోలేనది, మీరే చూడండి. జైపూర్కి వచ్చి ప్యాలెసెస్ చూడకపోతే ఎలా అండి? అందుకే మా టూర్ ఈరోజు ఒక ప్యాలెస్తో స్టార్ట్ అయింది, విచ్ వాజ్ ది ఆమేర్ ప్యాలెస్. ఆమేర్ ఫోర్ట్ అని కూడా అంటారు, కానీ మేము వెళ్ళి విజిట్ చేసేది ప్యాలెస్ ఏరియా కాబట్టి ప్యాలెస్ అని అంటున్నాను. సో బిల్లి గారికి బేసిక్గా హిస్టరీలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో ఆల్దో ఇక్కడ చాలా హాట్గా ఉంది. వీ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అట్ ద ఫోర్ట్. మా గైడ్ మాకు అప్పటి హిస్టరీ కూడా చెప్పారు దట్ రాజా మాన్ సింగ్ యూస్ టు లివ్ ఇన్ దిస్ ఫోర్ట్. అంటే రాజ్పూత్ డైనస్టీ మొత్తం ఇక్కడ ఉండేవారు. అండ్ వాళ్ళ మూడ్కి తగ్గట్టు సెపరేట్ చేంబర్సే ఉన్నాయి ఇక్కడ ప్యాలెస్లో. లైక్ ఒకటి జస్ట్ వర్షాకాలం ఎంజాయ్ చేయడానికి ఉంది, తర్వాత షీష్ మెహల్ అని ఒకటి ఉంది. సో దిస్ ఈస్ ద షీష్ మెహల్ గైజ్. ఇది నేకెడ్ ఐస్తో చూస్తేనే మనకు అర్థమవుతుంది. మొత్తం చిన్న చిన్న గ్లాస్ పీసెస్తో ఈ మెహల్ రెడీ చేశారు. మొత్తం ఇలా గ్లిటర్ అవుతూ ఉంటుంది, ఏదో డైమండ్ స్టడ్డెడ్ జ్యువెలరీ లాగా.
చాలా హ్యూజ్గా ఉంది గైస్ ప్లేస్ అంతా. లైక్ ఈ వ్యూ చూడండి, ఈ మౌంటైన్ మీద మీకు ఫోర్ట్ వాల్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమేర్ ఫోర్ట్ కిందనే రాజస్థాన్ కాటేజ్ ఎంపోరియంలో మేము షాపింగ్కి వచ్చాం. సో రాజస్థాన్ అంటే డెజర్ట్ ఏరియా, చలి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్విల్స్ చాలా ఫేమస్. క్విల్స్ కూడా ఇక్కడ కాటన్తో చేయరు, వూల్తో చేస్తారు. దానివల్ల అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూస్తున్నారా ఇంత పెద్ద క్విల్ట్ ఇంత చిన్నగా ఫోల్డ్ అయిపోయింది. 100 గ్రామ్స్లో ఉన్న క్విల్ట్స్ ఇక్కడ చాలా ఫేమస్ గైస్. ఇంత పెద్ద క్విల్ట్ ఉంది, సింగిల్ క్విల్ట్, బట్ ఇట్ ఈస్ పేపర్ వెయిట్, జస్ట్ 100 గ్రామ్స్ అనమాట. అలాగే కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి గైజ్. మేము తీసుకుంది కొంచెం మంచి క్వాలిటీలో తీసుకున్నాం. సో అది సిల్క్ టెక్స్చర్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా సమ్మర్కి లైట్ వెయిట్ కాటన్లో తీసుకున్నాం అండ్ వింటర్కి ఒక సాలిడ్ పష్మీనా వుల్ స్టఫింగ్తో ఒక ఎక్స్ట్రా వార్మ్ బ్లాంకెట్ తీసుకున్నాం. తర్వాత గైజ్ ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ సిల్క్ సారీస్ కూడా చూపించారు. సో డిజైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయని ఇందులో మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. ఇదే ప్యాటర్న్లో చాలా కలర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ చూపించారు. ఐ రియలీ లైక్ ది సారీస్ గైస్, చాలా ప్రిట్టీగా ఉన్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మిర్రర్స్ వచ్చేసరికి ఒక మంచి గ్లిటరింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఈ శారీ మా వీణా చాచీకి అండ్ ఈ శారీ మా మమ్మీకి తీసుకున్నాను. ఈ బాందిని సారీస్ వచ్చేసి మా రాజస్థాన్ స్పెషాలిటీ. ఒక్కొక్క సారీకి ఆల్మోస్ట్ 2 to 3 months కూడా పడుతుంది తెలుసా. జైపూర్ షాపింగ్ అన్బాక్సింగ్ కావాలనుకునే వాళ్ళు ఒక కామెంట్ చేయండి. ఆమేర్ ఫోర్ట్లో సైట్ సీయింగ్ అండ్ షాపింగ్ కంప్లీట్ అయింది గైస్. ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, విచ్ ఇస్ అ హ్యూజ్ స్ట్రీట్ షాపింగ్ హబ్ ఇన్ జైపూర్. ఇట్ ఈస్ కాల్డ్ జోహరీ బజార్. జోహరీ బజార్ ఎంటర్ అయిపోయాం గైస్. సో ఇక్కడ పేరు జోహరీ బజార్ అని ఎందుకు వచ్చింది తెలుసా? బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ జ్యువెలర్స్ మార్కెట్ అనమాట. జోహరీ బజార్లో నా షాపింగ్ స్ప్రీ స్టార్ట్ చేశాను విత్ జ్యూతీస్. भैया अपना शॉप का नाम? रजवाड़ा हैंडीक्राफ्ट। रजवाड़ा हैंडीक्राफ्ट। ओके. నాకు ఈ బ్రాడ్ ఉండటం వల్ల నాకు అన్నీ సూట్ అవ్వట్లేదు. ఒక 4-5 అయితే దొరికింది అంతే బిల్లి గారు, ఇంకా పెద్దగా ఏం తీసుకోవట్లేదు. నేను జూతీ షాపింగ్ చేసుకున్నానని చెప్పి బిల్లి గారు కూడా ఒక జూతా తీసుకున్నారు. ఇప్పుడు దానికి మ్యాచింగ్ కుర్తా కూడా తీసుకుంటున్నారు. ఇలా తిరుగుతూ షాపింగ్ చేసుకుంటూ లంచ్ టైం కూడా అయింది. అండ్ లంచ్లో ఏం తింటున్నాం చూడండి, ప్యాజ్కి కచోరీ, అంటే ఉల్లిపాయలతో చేసిన కచోరీ అనమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ. గుండు కొట్టించేటట్టున్నారు మా ఊరికి వచ్చి అలా అంటావా బిల్లి? చూడండి బిల్లి గారు, జైపూర్ కానీ రాజస్థాన్ కానీ వస్తే మిమ్మల్ని గుండు కొట్టించేస్తారు, జాగ్రత్తగా ఉండండి. 1-2 घंटे में पूरा जयपुर ही दिखा दिया. नहीं कहा 2 घंटे नहीं हुए सर, बोलते ऐसे ही बोल रहा हूँ. अच्छा. ఇప్పుడు మేము షాపింగ్ చేస్తున్న ఏరియా పేరు జోహరీ బజార్ ఆర్ బాపు బజార్ కూడా అంటారు. ఇక్కడ పక్కనే ఇంకో స్ట్రీట్ని. ఈ కలర్స్ చూస్తున్నారా, మొత్తం పింకిష్ ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద పింక్ సిటీ ఆఫ్ జైపూర్ అనమాట. అండ్ ఇది కూడా చూడండి, దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రక్చర్. ఏ ఫోటోలో అయినా మీరు ఇది చూసుంటారు కదా. సో దీన్నే హవా మెహల్ అంటారు. అండ్ మా డ్రైవర్ గారు చెప్పారు దట్ ఇది యాక్చువల్గా శ్రీకృష్ణుడిది కిరీటం అంట. मैंने कहा सर यहाँ ध्यान रखना, जेब कट जाती है. हाँ हाँ, हमारा पर्स मार लेते हैं. तो मेरे को क्या कहता है, तुम्हारा नाम क्या है? मैं कहा पवन. గైజ్ ఇది వచ్చేసి మా లంచ్. ఇది ఇక్కడ జైపూర్లో ఫేమస్, అన్ని చోట్ల దొరుకుతుంది. సమోసా ఎలా తింటాం అలా కచోరీ అనమాట. మొత్తం అన్యంతో స్టఫింగ్ ఉంటుంది. ఇట్ ఇస్ కాల్డ్ ప్యాజ్కి కచోరీ. చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో హంగ్రీ. పొద్దున్నుంచి ఆ హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయి ఈ హోటల్కి వచ్చాం. అండ్ ఈ హోటల్కి వెళ్ళే దారిలో మాకు ఇవన్నీ తినిపిస్తున్నారు మా డ్రైవర్. పాన్ వేసుకున్నారు మంచిగా. జైపూర్ కి షాన్ కి పాన్ మహల్ మురళీ పాన్ షాప్ నుండి తీసుకున్నాడు. నీ పేరు చెప్పరా ఇక్కడ పేరు?
रावल रतन सिंह। पवन जी एक बार हाय बोल दीजिए हमारे ऑडियंस को। हाय। ఈయన మా డ్రైవర్ పవన్ గారు, చాలా రిలయబుల్. ఆయన నంబర్ కూడా వదిలేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మేము ఇప్పుడే సెకండ్ హోటల్కి చెక్ ఇన్ అయిపోయాం. అండ్ బిల్లీ గారు ఆయన ఏమంటున్నారంటే మీ ఊర్లో అంతేనా అందరూ అంటే, ఎందుకు అంటే అందరూ ఆయనకి చాలా థింగ్స్ కొనిపించేశారు, తినిపించేశారు. ఆయన అంటున్నారు ఒకరిద్దరు మార్వాడీస్ దొరికితే పర్వాలేదు కానీ అందరు కుప్పలు కుప్పలు ఇక్కడే ఉన్నారు అంటున్నారు, గునుగుతున్నారు. ఇంకా ఏంటి బిల్లీ ఏదో అంటున్నావు? ఏంటి ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చెప్పావు చెప్పు ఫస్ట్. అమ్మా గుండు కొట్టించి వదిలేసారు. ఎందుకు గుండు అంటే ఏంటి, ఏం చేశారు? అందరూ మీ మార్వాడీస్ పవర్ ఏంటో చూపించారు. బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్, క్యాబ్ డ్రైవర్ దగ్గర నుండి, శారీ షాప్ వాడి దగ్గర నుండి, తర్వాత బెడ్షీట్స్ అక్కడ నుండి మొత్తం ఒక్కరు అంటుకున్నారంటే మా పనే అది. ఇప్పుడు బిజినెస్ మంచిగా చేస్తున్నారని చెప్పకు. నువ్వు ఎందుకు అనవసరంగా కొన్నావు? నీకు అవసరం లేనివి ఎందుకు కొన్నావు నువ్వు? నేను అవసరం లేనిది కొనలేదు. మన కొత్త హౌస్ కి సంబంధించిన క్విల్స్ అవన్నీ తీసుకున్నాను. అండ్ మా మమ్మీ అండ్ చాచీకి ఒక గిఫ్ట్ తీసుకున్నాను అంతే. అండ్ చాలా జ్యూతీస్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా నేను తీసుకున్నాను కరెక్టే. తీసుకున్నాను అంత అని అంటుంది కానీ వాళ్ళు గుండు కొట్టించి కొనిపించారు. అంత సీన్ లేదు. నేనైతే మైండ్లో ఫిక్స్ చేసుకొని వచ్చాను నాకు అవన్నీ కావాలి అని. నువ్వైతే బోనీ కర్దో సావంటే సరే ఆ పిత్త బోల్ రేతో మే బోనీ కర్ దేతావు అని చెప్పి కొనేస్తున్నావు నువ్వు జోకర్ లాగా. నువ్వు అవి వాడినే వాడవు. సరే ఒక్క షూస్ కొందాం ఎప్పుడైనా లైఫ్ లో వేసుకోవచ్చు కదా అనుకుంటే వాడు కుర్తాస్ అంటిచ్చేస్తున్నాడు. దాని కుర్తా నువ్వు ఎందుకు కొన్నావు? మళ్ళీ ఇంకోటి అంటిచ్చేస్తున్నాడు. నువ్వు ఎందుకు కొన్నావు? కొనాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొనిపించేస్తారు. మీ వాళ్ళు అంత డేంజర్ అని ఇప్పుడు అర్థమైంది అమ్మ తల్లి. ఇది కొనిపించేశారు, అది చేశారు, ఇది చేశారు. ఏం తింటున్నావు? మంచిగా దబాయించి తింటున్నావు. అవన్నీ చూపి మరి. ఇది కూడా అతనే కొనిపించాడు డ్రైవర్. కొనిపించాడంటే నువ్వు తినట్లేదా దాన్ని? ఎలా ఉంది టేస్ట్ చెప్పు. చాలా బాగుంది. ఇది జైపూర్ పింక్ సిటీ మార్కెట్. ఇది ఓల్డ్ జైపూర్లో. అక్కడ మన క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్ళి ఇది తినిపించాడు. ప్లస్ ఈ ప్యాజ్ కి కచోరీ ప్లస్ కుల్ఫీ అయితే ఎంత బాగుందంటే పండిత్ కుల్ఫీ స్టోర్ పేరే. ఈ బజ్జీ గురించి చెప్పు. ఎలా మంచిగా మోటు మిర్చి వచ్చింది, అందులో స్టఫింగ్ వచ్చింది, అది కూడా చెప్పు. కంప్లైంట్ ఏంటంటే చెప్పని ఎందుకు అంటుందంటే మన దగ్గర అంట బజ్జీ ఏముండదు, ప్లేన్ ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర అంట చూడు ఫిల్లింగ్ ఇలా ఆలు, మిర్చి, మసాలా ఫిల్లింగ్ ఉంది. దాంతో పచ్చడి ఎలా ఉంది అది కూడా చెప్పు. దీంతో ఒక పచ్చడి ఇచ్చారు. ఓకే బాగా ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇంతకు ముందు ఏం చెప్పావు అదే చెప్పు. ఓకేరా, నాట్ బ్యాడ్. అబ్బో అంతేలే అని తినేసి చేసి అంతా మర్చిపోతారు. మా వాళ్ళు మంచిగా తినిపించేస్తే తినేసి వదిలేస్తున్నావు. ఎలా ఉంది ఇక్కడ వస్తే నీ అల్లుడుతనంకి ఏమైనా తక్కువ చేసామా చెప్పు. ఇంత మంచి మంచి థింగ్స్ తినిపిస్తున్నాం, చేస్తున్నాం. ఇంకేం కావాలి మరి? చూసారు కదా గైస్, ఇప్పుడు బిల్లీ గారికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంత ఎంజాయ్ చేశారని అప్రిషియేట్ చేయట్లేదు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అదేంటో ఆయనే చెప్తారు. హైదరాబాద్లో నాకు ఒక్క మార్వాడితోనే తట్టుకోవడానికి నాకు ఇది పెద్ద ఇదైపోయింది. ఇక్కడ 100 మంది 200 మంది మొత్తం ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళ మధ్యలో వదిలేసారు. నీకు ఏం ప్రాబ్లం జరిగింది అసలు? చూసారు కదా మీరే, గుండె ఎలా కొట్టించారు. గుండు కొట్టించడం అనేది మా బాధ్యత. అంటే బిజినెస్ వాళ్ళు మార్కెటింగ్ చేయడం అనేది మా బాధ్యత. ఓకే, నువ్వు టెంప్ట్ అయ్యి అన్ని ఎందుకు కొన్నావు నువ్వు? నేను ఒక చెప్పనా, బిల్లు నిన్న మాకు 36,000 కంటే ఎక్కువ అయింది. చూసారా, మేము యాక్చువల్గా ఓన్లీ ఫోర్ట్ చూద్దామని వెళ్ళాం. క్యాబ్ డ్రైవర్ వెళ్ళి గైడ్ని కనెక్ట్ చేశాడు. గైడ్ వెళ్ళి ఎంపోరియం వాళ్ళని అంటగట్టాడు. ఎంపోరియం వాడు సరే పోనీ గ్రౌండ్ ఫ్లోర్లో చూపించి వదిలేస్తాడా? లేదు, మళ్ళీ జ్యువెలరీ కనెక్ట్ చేశాడు. అతను తీసుకెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్కి, అతను తీసుకెళ్ళి స్టోన్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి. అక్కడ నుండి మళ్ళీ క్యాబ్ డ్రైవర్ ఆన్ ది వేలో మేము షూస్ కొన్నాం. ఆ షూస్ వాడు పక్కన కుర్తాస్ షూస్ కొనిన తర్వాత, షూస్ అంటే ఇక్కడ ట్రెడిషనల్ జూతీస్ ఉంటాయి కదా,
అది కొనేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన ఎప్పటికీ యూజ్ చేయరు, అది నాకు తెలుసు. దానికి మ్యాచింగ్ కుర్తా దానికి మ్యాచింగ్ కుర్తా చాలా బాగుంటుందని చెప్పి పక్కకు షాప్కి తీసుకెళ్తే ఈయన కూడా టెంప్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. అసలు షూజే వేసుకోరంటే దాంతో పాటు కుర్తా కూడా కదా. అక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళే చేపిస్తారు మొత్తం. అందుకే జాగ్రత్తగా ఉండండి. కూల్ బాబు, కూల్గా వేసుకుంటారు. మీరు జాగ్రత్త ఆలోచించి వాళ్ళు ఏదన్నా జస్ట్ చూడండి అంతే, కొనకండి, ఓన్లీ చూడండి అంటారు కదా. మన ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేయాలి. అక్కడే మీరు డిసైడ్ అయిపోయి మేము కొనం, మాకు వద్దు అని చెప్పారు. సరే, ఇప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, ఆయన పేరే మార్చేశారు, ఇక్కడికి రావత్ రతన్ సింగ్ అని పెట్టుకున్నారు. షర్ట్ కూడా మా జైపూర్ కలర్ లోనే షర్ట్ వేసుకున్నారు. రావత్ రతన్ సింగ్ ఏంటది నీ పేరు చెప్పు నువ్వే. రావల్ రతన్ సింగ్ అని పెట్టుకున్నారు. చూసారా, ఇంత ఇన్ఫ్లుయెన్స్, ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు జైపూర్లో ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయాలి మా బిజినెస్ స్కిల్స్ అనమాట. ఇప్పుడు నువ్వు నీ డాన్స్ స్టూడియో రన్ చేయట్లేదు, అది బిజినెస్ కదా. నువ్వు మార్కెటింగ్ చేయడంలో తప్పు ఉందా ఏమైనా? కరెక్టే. అక్కడ మనం ఏం చేస్తాం, స్టూడెంట్స్ మేము రావట్లేదు, మాకు కుదరట్లేదు అంటే సరే ఓకే కుదిరినప్పుడు రండి అంటాం. వీళ్ళు అలా కాదు, కూల్ బాబు, కూల్. అది మా స్టైల్ అనమాట. చూసావా, కూల్ ఉండి ఏం ప్రాఫిట్ సంపాదించారు వాళ్ళు. నువ్వు కూడా అలా ఉండాలి. అదే ఇప్పటి నుండి అలానే ఉంటావు. కానీ ఈ రోజు నీకు సెకండ్ డే టెస్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు ఏం చేస్తావు అనేది చూస్తాను. ఇంకొకటి, ఇక్కడ మా మామాజీ వాళ్ళు కూడా ఉంటారు, అంటే మా మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్. సో ఈవినింగ్ డిన్నర్కి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం. సో ఇక్కడ మా అల్లుడిని ఎలా ప్యాంపరింగ్ చేస్తారో ఈరోజు మీకు చూపిస్తాను. సో అక్కడ కూడా పాపం వాళ్ళని వదలవా బ్లాగ్? వాళ్ళని వదిలేస్తాను, నీకు చూపిస్తాను అంటున్నా. సో నేను చూసి మీకు చెప్తాను మా హాస్పిటాలిటీ ఎలా ఉంటుందో. పధారో మహారే దేశ్ అంటే మా దేశ్కి వెల్కమ్ అనమాట. అది ఒక మార్వాడి సామెత కాదు, అది ఒక వెల్కమ్ నోట్ అనమాట. ఎవరైనా వస్తే పధారో మహారే దేశ్కి పదారండి, గుండు కొట్టించుకొని వెళ్ళండి. ఓకే సరే, ఇప్పుడు డే 2కి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. జాయిన్ us గైస్. ఫస్ట్ మనం లంచ్ చేయలేదు కాబట్టి బిల్లి గారు, మనం లంచ్కి వచ్చాము. ఇప్పుడు టైం 3 అవుతుంది. అండ్ ఈ ప్లేస్ నా సిస్టర్ నిమిషా గారు సజెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? తనకు అదొక పని మాత్రం కంపల్సరీ చేస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తను అన్ని లిస్ట్ చేసి చెప్తుంది. తను లేదంటే నేను రీసెర్చ్ చేస్తాను. ఇప్పుడు మనం వెకేషన్కి వెళ్ళేది తిరగడానికి, తినడానికి. అదే రీసెర్చ్ చేయకపోతే ఎలా బిల్గారు? ఆ రీసెర్చ్ అంతా ఇప్పుడు నాకు తలకు చుట్టుకుంటుంది. అది ఓకే, చూడు అసలు క్యాఫే చూడు, ఫుడ్ చూడు, ఆ తర్వాత మాట్లాడు. నిమిషా ఉంది ఇక్కడ జైపూర్లో 6-7 months వరకు ఉంది కదా కాలేజ్. సగం ఇక్కడ చేసి మధ్యలో పారిపోయింది, అదంతా తెలిసి నాకు. దానికి ఇక్కడ నచ్చలేదు జైపూర్లో. అంటే తన కాలేజ్లో కోర్స్లో పాపం ఎంతమంది ఉంటారు అనుకుంటే 2 ఉన్నారంట. 2 ఏం కోర్స్ చేస్తారు, ఈ టీచర్స్ ఏం ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అందుకే తను హైదరాబాద్కి వచ్చి వేరే కోర్స్ జాయిన్ అయింది. ఓకే, ఇప్పుడు ఆకలి వేస్తుంది, పద వెళ్దాం. క్రాస్వర్డ్లో 50% సేల్, హాఫ్ ప్రైస్. షాపింగ్ వెళ్తున్నాం. కూల్ బాబు, కూల్, నాకు వద్దు. పద పద పద. ఇది ఎలా ఉంది వెజిటేరియన్ రెస్టారెంట్కి రావడం? మంచి రెస్టారెంట్. మరి నిమిషా వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ సజెస్ట్ చేసింది. నాకు తెలీదు ఇక్కడ నాన్ వెజ్ లేదని. తెలుసు. వెజిటేరియన్ ఎంజాయ్ చేస్తున్న బిల్లి గారు థాయ్ గ్రీన్ కర్రీ అండ్ బ్రౌన్ రైస్. ఎలా నచ్చింది బిల్లి గారు ఫుడ్? చాలా బాగుంది నిజంగా. నేను థాయ్ గ్రీన్ కర్రీ అండ్ బ్రౌన్ రైస్ చెప్పాను కదా, చాలా హైలైట్ ఈ చీజ్ కేక్. ఇక్కడ ఇది కూడా బిల్లి గారు సగం తినేసారు, ఆయనకి చాలా నచ్చింది. అవును. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఫుడ్ అయితే రెగ్యులర్గా ఎలా కుక్ చేస్తారో అలాగే ఉంది. బట్ వెజిటబుల్స్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి.
ఓకే, ఒక చీజ్ కేక్ నిమిషా కూడా తీసుకెళ్దామా? ఎలా ఉంది చీజ్ కేక్? లైట్గా ఉంది కదా? ఇంత లైట్ అండ్ డెలిషియస్ చీజ్ కేక్ నేను లైఫ్లో ఎప్పుడు తినలేదు. చీజ్ కేక్ అంటే కొంచెం హెవీ, లైక్ తెలుస్తూ ఉంటుంది, కొంచెం ముద్దలాగా. డెలిషియస్. థ్యాంక్ యూ ఖాన్. चीज़ केक के लिए एक दिन पहले आपको ऑर्डर देंगे, ठीक है? ఓకే, వెళ్దామా? నిమిషా గారి కోసం నేను చీజ్ కేక్ ఫుల్ చీజ్ కేక్ బుక్ చేస్తున్నాను. అండ్ బిల్లి, మా ఊరు వచ్చావు, నేనే నీకు తినిపిస్తున్నాను, బిల్ నేనే పే చేస్తాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ వండरफुल एक्सपीरियंस. యూ వెల్కమ్ బిల్లి. परसों हमारा शाम का फ्लाइट है, हम लोग लंच टाइम में पिकअप करेंगे और अपना कोड नहीं ये पुराना हो गया. हेलो कबीरा स्पीकिंग. अरे ये तो सेम हो गया, फिर से बदलना पड़ेगा, क्या करें? बाबूलाल घर पे है. हाँ वो हम बोलेंगे बाबूलाल घर पे. ఏమండో ఇది విన్నారా? అక్కడ క్యాఫేలో నేను బయటకు వచ్చేసాను, తను ఏం చేసింది తెలుసా? కోడ్ చెప్పేసి నేను కోడ్ చెప్పేసి బయటకు వచ్చేసాను, తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాస్ట్రిక్స్ పేరు రాపించి సబ్స్క్రైబ్ చేపించి మరి వస్తుంది. చూసారా గుండె ఎలా కొట్టేస్తున్నారు? ఇదంతా మా ఊరు, మా వాళ్ళు చేస్తారు సబ్స్క్రైబ్. మీకు చెప్తే మీరు కూడా చేపించాలి అందరికి, ఓకేనా? ఇదే మాట మీద ఇంకో 10 మందికి సబ్స్క్రైబ్ చేపించండి. అవును, గుండె కొట్టించేసేయండి మీరు. నా ఊరికి వస్తే నా లోపల ఉన్న మార్వాడి ఎలా బయటకు వస్తుంది? ఇది అన్యాయం బిల్లి గారు. నేను ఏమేమో కలలు పెట్టుకున్నాను ఈరోజు షాపింగ్ చేద్దామని, మళ్ళీ హోటల్కి తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఓన్లీ చిన్న నోకి క్యాఫే నుంచి ఒక చిన్న పార్సెలే తెచ్చుకోగలిగాను. ఏం పర్వాలేదు, రేపు ఒక రోజు ఉంది కదా, రేపు మనం వెళ్ళి మనకి ఏం కావాలో కొనేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి కదా. దాని అర్థం ఏంటో వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాదు, నీ ఒక్కడికి అర్థం అవుతుంది. ఎందుకు పాడుతున్నావు ఆ పాట? చెప్పు మరి ఏంటో. అయితే గైస్, మా మామాజీ పేరు, మా మామాజీ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఆయన పేరు దామోదర్ దాస్ బాగడి. అంటే దాన్ని షార్ట్ ఫామ్లో డిడి మామాజీ అని చెప్తాం ఆయనకి. సో బిల్లి గారు దాన్ని డిడిఎల్జే మామాజీ చేసేసారు. ఇంకా అలాగే పిలుస్తున్నారు, ఆ మ్యూజిక్ పాడుతూనే ఉన్నారు. నా బుర్రకి ఎలా ఎక్కిపోయిందంటే మొన్న నేను కూడా డిడిఎల్జే మామాజీ అనబోయాను ఆయన్ని, తెలుసా మీకు? గైస్ చూసారా, ఆ మామాజీ కాల్ చేశారు. గాయ్స్, ఈరోజు ఫైనల్గా డే 3 అండ్ బిల్లి గారు ఎక్కడ జంప్ అయిపోతున్నారు? జంపా. ఈరోజు మన షాపింగ్ డే. నేను కుర్తీస్ అవి చూసుకుంటాను. కుర్తీస్ కదా, కుర్తా. నీకు తెలుసలే. బిల్లి గారు కుర్తాస్ చూసుకుంటారు అండ్ నేను ఏది పడితే అది నేను చూసుకుంటూనే ఉంటాను. అవునా? మొన్నటి ఫస్ట్ డే షాపింగ్ రికార్డ్ నేను బ్రేక్ చేయాలిరా ఈరోజు. మంచిగా ఇప్పుడే జుట్టు సెట్ చేసి మరీ వస్తున్నావు, ఎక్కడుంది గుండు చెప్పు? అంటే లిటరల్గా గుండు కాదు, మనం వెళ్తే వాళ్ళు కూల్. గైస్, మేము మా ట్రిప్ కూడా ఎక్స్టెండ్ చేసాం బికాస్ వీ డి నాట్ గెట్ ఇనఫ్ టైమ్ ఫస్ట్ 2 days. మేము అంతా లైక్ ఎంజాయ్ చేయలేకపోయాం బికాస్ వీ వర్ వర్కింగ్ అండ్ పుట్టింగ్ అవుట్ వీడియోస్. అందుకే 2 days ఎక్స్టెండ్ చేసాం. ఈ 2 days నాకు అడ్వాంటేజ్గా మారుతుంది బిల్లి. నిన్న మామాజీ ఇంట్లో ఎలా అనిపించింది నీకు? యాక్చువల్గా వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మల్ని కలిసాక. సో నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన పర్మనెంట్ టాక్సీ డ్రైవర్ పవన్ గారు వచ్చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ నీకు గుండు కొట్టించడానికి రెడీగా ఉన్నారు. సో నువ్వు కూడా రెడీ అయిపో, ఇంకా ఏం చెప్పేది లేదు. లెట్స్ గో గైస్. సో గైస్, మేము ఉన్నాము బాంబే మిఠాయి భండార్లో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం మా డ్రైవర్ మాకు తీసుకొచ్చారు పవన్ గారు. ఇక్కడ ఘీతో పూరీస్ ఫ్రై చేస్తారంట, దాంతో ఆలు సబ్జీ ఇస్తారు అంటే, అండ్ లస్సీస్ ఇక్కడ స్పెషల్ అంట. సో అది తినడానికి వచ్చాం. సో గైజ్, ఇలా వచ్చింది లస్సీ. నా స్పూన్ ఎక్కడ చూస్తున్నారా? ఫుల్ మలాయి ఉంది, మక్కన్ మలాయి. ఆహా, అమృతం లాగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ స్వీట్ తీసుకొచ్చారు ఆయన,
పూరి సబ్జీ తినిన తర్వాత లాస్ట్లో తినమన్నారు, ఆర్డర్ కూడా చెప్పేసి ఉన్నారు. हाँ ये पूरा घी से फ्राइड रहता है पवन जी, देसी घी का फ्राइड. नुकसान तो नहीं देगा, इसके बाद मैं लंच खा पाएंगे. इसलिए 1 प्लेट ఆహా, ఎలా ఉంది ఈతో పూరి అనేది లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను, చాలా బాగుంది. అండ్ టేస్టే వేరు కదా. యాక్చువల్గా చిన్నప్పుడు మా ఇంట్లో ఒకేజన్స్కి చేసేవారు గీతో పూరి. అండ్ మా రాజస్థానీ స్పెషల్ స్వీట్ ఘీవర్ ఇది కూడా తీసుకెళ్తున్నాం హైదరాబాద్కి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వేలో రెడీ చేస్తారు గై. వేడి వేడి నెయ్యిలో జిలేబీ లాగా చేస్తారు, డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. కింద మొత్తం క్రిస్పీ ఉంటుంది అండ్ పైన ఇలా నెట్ లాగా స్పాంజీ టెక్స్చర్ ఉంటుంది. ఏ బి ఘీ కా హై భయ్యా. బటూరా కూడా ఘీలోనే ఫ్రై చేస్తున్నారు. మై గాడ్, సో మెనీ క్యాలరీస్. అండ్ ఆ తర్వాత పొద్దున బిల్లిగార్ సెక్షన్కి వచ్చేసాం, విచ్ ఇస్ జైపూర్ కా మషూర్ పాన్. ఇప్పుడు ఈ రోజుది నా మెయిన్ అజెండా స్టార్ట్ అయిపోయింది. గైస్ ఇది కూడా మా రాజస్థాన్ స్పెషల్ వర్క్ అనమాట. దీన్ని గోటాపత్తి వర్క్ అంటారు, మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ ఈ గోటాపత్తి ఒరిజినల్ ఫైండ్ చేయడం చాలా కష్టం అండ్ చాలా చాలా టీడియస్ అండ్ లాంగ్ ప్రొసీజర్. చూడండి ఎంత డెలికేట్ అండ్ బ్యూటిఫుల్గా చేశారు. చలో, ఏం తీసుకున్నాం మోకి గారు? నేను ఒక మంచి డ్రెస్ తీసుకున్నాను బిల్లి. చలో వెళ్దాం నెక్స్ట్ రైడ్. సో బిల్లి గారు నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది నేను ఆడియన్స్కి చెప్తున్నాను, సివిల్ లైన్స్ అనే ప్లేస్ ఉంది, ఇక్కడ కొన్ని డిజైనర్ స్టోర్స్ ఉన్నాయి. సో బేసిక్గా అక్కడికి వచ్చాను షాపింగ్కి. అంత డిజైనర్ వేర్ కదా, కూల్ బాబు కూల్. వాళ్ళే అంత కూల్గా చేపించేస్తారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు బతికిపోయామనుకుంటాం మనం. బతికిపోలేదురా, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. పక్కనే ఒకటి ఓపెన్ దొరికింది, ఇది క్లోజ్ ఉంది అది క్లోజ్డ్ ఉంది కాబట్టి ఇంకొకటి దొరికింది. హై అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాపు బజార్కి వచ్చాం. బాపు బజార్ అండ్ జోహరీ బజార్ 2 ప్యారలల్ స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఇవి మెయిన్ షాపింగ్ ఏరియా, స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే జైపూర్లో. ఈ జోహరీ బజార్ గురించి ఒక స్పెషల్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను గైజ్. ఇక్కడ లిటరల్గా ఫుట్పాత్లో ప్యాకెట్స్ పట్టుకొని డైమండ్స్ అమ్ముతూ ఉంటారు. సో చూడండి గైజ్, ఇది వచ్చేసి బాపు బజార్. ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి లైన్ గా, మొత్తం కలర్ఫుల్. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ స్టఫ్ ఉంది, లైక్ గోటాపత్తి అదంతా నేను చెప్పాను కదా, బట్ నాట్ ఆఫ్ అ వెరీ ఫైన్ క్వాలిటీ. అండ్ ఇలా వర్క్ ది దుపట్టాస్ ఎక్సెట్రా మొత్తం లేడీస్ మార్కెటే అనుకోండి. చూడండి మొత్తం మా ట్రెడిషనల్ బాందిని అండ్ లెహరియా సారీస్. నాకు తెలిసి ఏం దొరకదు నాకు గైస్. బాపు బజార్ అయితే మొత్తం తిరిగేశాను. నాకు తెలిసి నాకు సూటబుల్ షాపింగ్ ఇక్కడ దొరకదు, ఎందుకంటే నేను డైలీ లైఫ్లో కుర్తీస్ అవన్నీ వేసుకోను కాబట్టి. ఇక్కడ మోస్ట్లీ స్ట్రీట్ షాపింగ్ ఉంది, బట్ ఇండియన్స్. అండ్ నా ఇట్స్ లంచ్ టైం. లంచ్కి అసలు ఆకలి అవుతుందో లేదో అనుకున్నాం, ఘీ పూరీస్ తిన్నాం కదా అంత హెవీగా, బట్ బాగానే ఆకలి అవుతుంది ఇంత ఎండలో ఇంత తిరిగేసరికి. ఇప్పుడు ఒక ట్రెడిషనల్ అండ్ చట్పటా రాజస్థానీ థాలీ తినడానికి వెళ్తున్నాం. ఏంటి మోకి గారు, ఎలా ఉంది వేడి? మా హైదరాబాద్లో ఎలా ఉంది? చల్లగా. మేము అందుకే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాము. అవును, అందుకే హైదరాబాద్ని మంచిగా డెవలప్ కూడా చేశాము. అందుకే వెళ్ళట్లేదు కదా, ఫిక్స్ అయిపోయారు. డెవలప్ చేస్తున్నాము, ఇండియాలో ఒక్కొక్క ప్లేస్ని అలా డెవలప్ చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు మేము హవా మహల్ దగ్గర ఒక బాలాజీ ఏమంటారు ఢాబా ఉంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని మా పవన్ గారు, ట్యాక్సీ డ్రైవర్ గారు చెప్పారు. రాజస్థానీ థాలీ ఆర్డర్ చేశాము. నిజంగా చాలా ఆకలి అవుతుంది, అంతా తిరిగి ఎండలో చూసారా ఎలా ట్యాన్ అయిపోయాం. సో అదనమాట విషయం. ఇప్పుడు రాజస్థానీ థాలీలో ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది మాది, బాటీ అండ్ చూర్మా, దాంతో తింటాము. అది బిల్లి గారు ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను, మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో గైజ్ అండ్ బిల్లి గారు, ఇది వచ్చేసి చూర్మా. ఇది మా ట్రెడిషనల్. ఇది ఎలా చేస్తారంటే చపాతీని చాలా గట్టిగా కాలుస్తారు, అంటే
అంటే ప్రెస్ చేసి అది చాలా లైక్ క్రిస్పీ అయిపోతుంది. ఆ తర్వాత మిక్సీలో దాన్ని చర్న్ చేస్తారు, దాంట్లో డ్రై ఫ్రూట్స్, ఘీ, షుగర్ వేస్తారు. ఈ చూర్మాని చట్నీతో తింటారు, రాయతాతో తింటారు, లేదంటే దాల్తో కూడా తింటారు. సో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. వినిగర్ మీకు నచ్చకపోతే ఓన్లీ ఇది ప్లేన్ తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి స్పెషల్ రాజస్థానీ థాలీ. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ దిస్ ఈజ్ ఆర్ ట్రెడిషనల్ ఫుడ్. ఇది వచ్చేసి బాటీ అంటారు దీన్ని. అండ్ దెన్ వీ హ్యావ్ రోటీస్, వీ హ్యావ్ ఆటా రోటీ అండ్ దెన్ మిస్సీ రోటీ. అండ్ కర్రీస్ ఉన్నాయి ఇందులో. గట్టా కర్రీ ఒకటి స్పెషల్ ఉంది, తర్వాత మిక్స్ వెజిటబుల్ ఉంది, అండ్ ఫైనలీ దాల్. రైస్ చూసారు కదా, అది వచ్చేసి మా ట్రెడిషనల్ రాజస్థానీ మార్వాడి థాలీ. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి బాటీ, ఇది ఆటాతో చేస్తారు, ఘీతో ఫ్రై చేస్తారు. దీన్ని ఇలా క్రష్ చేసుకుంటూ ఒక్కొక్క కర్రీతో పప్పుతో మిక్స్ చేసి తింటారు. ఎలా ఉంది బిల్లి గారు మా ఫుడ్? స్పైసీగా ఉంది యాక్చువల్గా. మీరు ఎంత స్పైసీ తింటారా? యాక్చువల్లీ ఇలా స్పైసీగా తింటాం, ఓన్లీ మా ఇంట్లో అలా ఫుడ్ చేస్తారు. అంటే డైలీ ఫుడ్ మరీ ఇంత స్పైసీగా చేయరు, ఇది బయట తింటున్నాం కాబట్టి ఇలా ఉంది. ఎనీవే, నీకు టేస్ట్ ఎలా నచ్చింది? దాల్ బాటీ అయితే సూపర్. థాలీ అంతా మెస్సీ అయిపోయిందంటే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు. అలసిపోయావు? చాలా అలసిపోయాను బిల్లి గారు, ఇంకా హోటల్కి వెళ్ళిపోదాం. అంతేనా? గైస్, టెంపరేచర్ కనీసం 50 degrees ఉంది. మేబీ 50 ఉండకపోవచ్చు, కానీ చాలా వేడిగా ఉంది. జైపూర్కి విజిట్ చేసే టైం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంట. అండ్ ఇందాక మేము భోజనం చేసాం కదా, దాని ప్లేస్ వచ్చేసి బాలాజీ పవిత్ర భోజనాలయ. ఇట్స్ నాట్ అ వెరీ క్లాసీ ప్లేస్, కొంచెం యావరేజ్ ఉంది. ఇలా బాపు బజార్లో షాపింగ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చి తినొచ్చు. ये आपकी ये पिस्ता वाली, ये सादा मैडम की। కుల్ఫీస్ వచ్చేసాయి. थैंक यू। సో మొన్న కూడా కుల్ఫీ తిన్నాం కదా, ఇది వచ్చేసి పండిత్ కుల్ఫీ, హవా మహల్ దగ్గరే ఉంటుంది. ఇది కూడా అస్సలు మిస్ అవ్వకూడదు, రియలీ డెలిషియస్. ऐसा ऐसा పండిత్ కుల్ఫీ. నేను హవా మహల్ షార్ట్ తీసుకున్నాను క్లోజ్. అమ్మయ్యా బిల్లి గారు, గైస్ హోటల్కి వచ్చేసాం. డెడ్ టయర్డ్ అనమాట. అసలు హీట్ ఏంటి అమ్మో. గైస్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ద రాంగ్ టైమ్ టు విజిట్ జైపూర్. ఎవరైనా వస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వస్తారంట. మేమైతే ఇప్పుడు వచ్చాం. వీ ఎంజాయ్డ్ ద ట్రిప్, అన్నీ బాగున్నాయి, కానీ హీట్ అయితే టూ మచ్ అండి. అందుకే ఓన్లీ వన్ షాప్లో నేను షాపింగ్ చేయగలిగాను, ఇంకేం చేయలేకపోయాను. ఆ రోజు చేసి మంచి పని చేశాను బిల్లి. ఈ రోజు అయితే అసలు తిరిగే వాళ్ళమే కాదు కదా, చాలా హాట్ ఉంది. నోట్లో ఏముంది కొంచెం చూపించండి. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అన్నీ మాన్పించేస్తాను, ఆగు. ఇక్కడ పాన్ స్పెషాలిటీ ఏంటి తెలుసండి, మనం 3 చెప్తే 6 వస్తాయి. ఎలా అంటే ఆ పాన్ ఆకులే ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. తింటుంది. సో వాళ్ళు ఒక పాన్ రెడీ చేసి దాన్ని ఫోల్డ్ చేసి హాఫ్ చేసి ఇస్తున్నారు. ఒక టైంలో హాఫే తినగలుగుతాం అనమాట. అండ్ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. నాకైతే ఫుడ్ ఏ ప్లేస్కి వెళ్ళినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ మా ఊరికి వస్తే, మా మిట్టికి వస్తే నాకు హైదరాబాద్ తెలుగు టేస్ట్, మొత్తం నా టేస్టే తెలుగు అయిపోయింది. అండ్ నేను రాజస్థానీ, మా ట్రెడిషనల్ మార్వాడి కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. జైపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా మా ఐటినరీని ఫాలో అవ్వండి. అండ్ బిల్లి గారు, ఏమైనా సజెషన్స్? అంటే సజెషన్స్ అంటే చెప్పాను కదా, నా సజెషన్ అయితే ఒకటే, జాగ్రత్తగా ఉండండి. గుండు కొట్టిస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. ఒక థింగ్ కూడా కొనలేదు నువ్వు ఈరోజు, ఫిక్స్ అయ్యి వెళ్ళినట్టున్నావు. ఈరోజు నన్ను చాలా ట్రై చేశారు కూల్ బాబుస్ అందరూ. సో గైజ్, మా వ్లాగ్ ఇక్కడే ఫినిష్ చేసేస్తున్నాం. టుమారో హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. We'll see you in another fresh new episode of Asterix very very soon with a new concept and lots of new things. See you on the other side. Till then, it's bye from. हेलो, बाबूलाल घर पे है? हाँ, घर पे है। थैंक यू। कबीरा स्पीकिंग, करेक्ट। कोड वर्ड मैच हो गया अभी। कल हम केक रेडी रख लीजिए, हम लोग आके पिकअप कर लेंगे।